హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక్కసారి మీ బైబిల్ తిప్పితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఉన్న ఒక సంభవాన్ని చదువుతున్నాను, వినండి. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, ఎన్ని రోజులట? విన్నారా వినలేదా? 12 సంవత్సరాల నుండి ఆ రోగం బాగుపడటం లేదు. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, డాక్టర్ దగ్గరికి కదా వెళ్తారండి రోగం వచ్చినట్టునే. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెబుతాడండి? టెస్ట్ చేయమంటాడు, ఎక్స్రే తీయమంటాడు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఇంకా మించితే స్కానింగ్. స్కానింగ్ అంటే 3,000 5,000 అవుతాయి అనుకుంటా. 5,000 రూపాయలు నీకు జబ్బు ఎలా ఉందో అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్. మెంగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అనేవారు. అరే జబ్బు వచ్చి నేను బాధపడుతుంటే, డబ్బు లేక నేను ఏడుస్తుంటే మళ్ళీ స్కానింగ్కి 5,000 రూపాయలు ఎక్కడ దమ్మంటావయ్యా? 5,000 స్కానింగ్కే. మళ్ళీ డాక్టర్ ఫీజు వేరు, మళ్ళీ మందుల ఖర్చు వేరు. పాపం ఏమో డబ్బున్నామే కాబోలు ఒక డాక్టర్ దగ్గరికి కాదు, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళారు. ఆలియోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, మంత్రాల మందు, తాయెత్తుల మందు, ఇంగ్లీషు మందు, తెలుగు మందు, పసర పోస్తారు, పుత్తూరు కట్టు, ఊరు నాయన ఎన్ని రకాల మందులు ఉన్నాయి. కొంతమంది దగ్గరికి వెళ్తే ఆ వేప ఎర్ర తీసుకొని తుప్ప అంటే పోద్ది. ఏం తిప్పలు పడతారో చూడండి. తిప్పలు పడిందంటే ఏమే ఎన్ని తిప్పలు. డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్నపిల్లకి బాగలేదని తీసుకెళ్తే, అరే ఆ పసిబిడ్డ 3 నెలల బిడ్డకి ఇంజక్షన్ పెట్టి పొడుస్తుంటే, ముక్కుల్లో ఏదో పెట్టి ఆక్సిజన్ ఎక్కిస్తుంటే ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోవడంలా. ఆ బిడ్డకు అసలు జబ్బు కంటే ఈ నొప్పులు ఎక్కువైపోయి గిలగల కొట్టుకొని ఏడుస్తుంటే, మనకు ఒక పరమ వైద్యుడు ఉన్నాడు. ఎంతమందికి తెలుసండి? తెలీదా? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని నేను చెప్పటంలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం పాపం అని నేను అంటంలా. డాక్టర్లను కూడా దేవుడు వాడుకుంటాడు, కానీ దేవుడు మనల్ని స్వస్థపరిస్తే తప్ప వైద్యులేమి మనకి చేయలేరు. అక్కడక్కడ హాస్పిటల్స్లో రాసి ఉంటుంది, డాక్టర్ కట్స్, గాడ్ హీల్స్. ఆపరేషన్ జరిగినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? కోస్తారు, కోసి సూది పెట్టి కొడతారు. తెలుసా మీకు ఎవరికైనా అయిన ఆపరేషన్లో? సూది పెట్టి కొడతారు. 3వ రోజు 5వ రోజు కుట్లిప్పేటప్పటికీ ఏమైపోయింది? శరీరం అతుక్కుపోయింది. అతుక్కుపోయిందట్టు చేసేది ఎవరో? డాక్టర్ గారు కూర్చొని అతుక్కో 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 అని ఏమన్నా పాట పాడతాడా? ఎవరు అతుక్కునేటట్టు చేశారు? అది దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, మనల్ని బాగా ఎరిగిన మన ప్రభు. కొన్నిసార్లు మన జీవితాలలో రోగాలు వచ్చినప్పుడు ఊరికే మనం దిగులు పడిపోతుంటాం, భయపడిపోతుంటాం, వైద్యుల దగ్గరికి పరిగెడతాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ మీరు ఒకటి నేర్చుకోండి, మీరు మోకరించి ప్రార్థించండి. ముఖ్యంగా మీ పసిబిడ్డలకు రోగం వచ్చిందంటే దానికి కారణం మీరే. తల్లిదండ్రులు ఇద్దరు మీ బిడ్డ కొరకు ప్రార్థిస్తే
మీ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడు. మీరు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. 12 సంవత్సరాలు ఎన్ని మందులు వేసుకుందో, ఎన్ని ఇంజక్షన్లు వేసుకుందో, ఎన్ని తిప్పలు పడిందో, ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుందో, పోనటువంటి రోగం విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన అంగీని ముట్టగానే ఆమె రక్తధార కట్టింది. ఈరోజు 12 సంవత్సరాలుగా నిన్ను వెంటాడుతున్న కష్టమేంటో, నష్టమేంటో, వ్యాధి ఏంటో, దిగులేంటో, విశ్వాసంతో మన మధ్య ప్రభు సంచరిస్తున్నాడని నమ్మితే, ప్రభా నిన్ను ముడుతున్నానయ్యా, నన్ను ముట్టు, నీ నామంలో స్వస్థత ఉంది, నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించు, ఈరోజు నన్ను స్వస్థపరచు, ఈరోజు నన్ను మార్చు, ఈరోజు నా బాధ నుండి, నా కన్నీటి నుండి నన్ను విడిపించని విశ్వాసంతో ఎవరైనా ఇక్కడ ప్రార్థిస్తే రేపు కాదు, వెంటనే మీరు రక్షణ ఆనందాన్ని పొందుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డల మొరల ఆలకించిన ఆయన, నీ బిడ్డలు మొరల ఆలకించిన ఆయన, ఈరోజు నా యేసయ్య దేవుని నాకు కావాలని, నా జీవితంలో వంకర్తనాలు పోవాలని, నా రోగాల నుండి నా స్వస్థత కలగాలని, నేను గర్భఫలం పొందాలని, నేను దురభ్యాసాన్ని నుంచి విడుదల పొందాలని, నా జీవిత గమ్యం నేను ఎరగాలని, ఏ ఆశలతో, ఏ కోరికలతో, ఏ రీతిగా నీకు ఎవరెవరు ఏ మూల నుండి, ఏ స్థలం నుండి నీకు మొరపెట్టుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించయ్యా, ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. అవే కష్టాలు, అవే కన్నీరు, అవే రోగాలు, అవే ఒక్కరితనాలు వద్దు నాయనా, నూతన సృష్టిగా మమ్మల్ని మార్చయ్యా. నా యేసయ్య నన్ను మార్చాడు చూడు అని మేము రోషంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా పరిశుద్ధ జీవితాలు బ్రతకడానికి సహాయం చేయి తండ్రి. ఆత్మాభిషేకముతో, ఆనందముతో, రక్షణ ఆనందముతో ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను ముట్టాడు, నా బ్రతుకు మారింది, నేను ఆయన సాక్షిగా బ్రతుకుతానని తీర్మానాలతో వెళ్ళడానికి సహాయం చేయము. నీ యేసు ప్రేమను ప్రకటిస్తాను, నా యేసు ప్రేమను ప్రకటిస్తాననే మాట మా హృదయాల్లో నాటుకోవటానికి ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చి ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలకట పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 13వ తారీఖు కలకత్తాలో 1 డే గెట్ టుగెదర్ను తెలుగు, బెంగాలీ, హిందీ వారి కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జ్ఞాపకం ఉంచుకోండి, డిసెంబర్ 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుండి కోల్కతా వస్తున్నాం. కల్వరి దర్శన్ బెంగాలీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్నవారు, హిందీ ప్రోగ్రాం వీక్షిస్తున్నవారు, తెలుగు కార్యక్రమాలు వింటున్న మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా చూసి ప్రార్థించాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. కలకత్తా, హౌరా, సత్రగంచి ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ ఈ సభకు హాజరై దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, 23 జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మశాల, కోల్కతా
వెస్ట్ బెంగాల్. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లేదంటే ఇవ్వబడినటువంటి మరో ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. తప్పకొస్తారు కదా.